అప్పుడు కదిలింది ఆ తలుపు కొద్దిగా. టెన్షన్తో ముందుకు వంగి చూస్తోంది. అదే పనిగా బిగుసుకుపోయి ఉన్న అందమైన డెకోలం తలుపులు మెల్లిమెల్లిగా తెరుచుకోసాగాయి. చూస్తోంది యాంగ్జైటీగా. ఆ కిటికీ చువ్వలకు ఆమె మొహం అతుక్కుపోయేలా మరీ ముందుకు వంగి చూస్తోంది. ఓ 7 ఏళ్ల పాప వచ్చి నిల్చుంది. కాన్వెంట్ డ్రెస్లో పోర్టికోలో వరుసగా 4 కార్లు. డ్రైవర్ దగ్గరకొచ్చి ఆ పాప బ్యాగ్ అందుకుని వెనక డోర్ తెరిచి నిల్చున్నాడు నమ్రతగా. కూర్చోగానే ఆ తెల్ల కారు గేటు దాటుకుని రోడ్డెక్కి వెళ్ళిపోయింది. ఎప్పుడు చూస్తూనే ఉంటుంది తను. ఆ పాప తెల్లకారు తప్ప మరే కారు ఎక్కదు. అరగంటలో ఆ పాపను స్కూల్లో దించి వచ్చేస్తుందా కారు. కరెక్ట్గా స్కూల్ వదిలే టైంకి వెళ్ళి ఆ పాపను తీసుకొచ్చేస్తాడు డ్రైవర్. ఇంట్లోకి వెళ్ళిన ఆ పాప మళ్ళీ బయటికి రాదు. ఆడుకునేందుకైనా కనీసం లాన్లో కూడా రాదు. ఆ పాప కాన్వెంట్కి వెళ్ళిన కాసేపటికి తలుపు తీసుకుని సఫారీ సూట్లో 6 అడుగుల అందగాడు ముందు వరండాలోకి వచ్చి నిల్చున్నాడు. అతడితో పాటు అపరంచి బొమ్మలా ఉన్న ఓ మెరుపు తీగ పొయ్యారంగా వచ్చి నిల్చుంది. చూస్తోంది ఐశ్వర్య, చూపుల్ని మరల్చకుండా, కన్రెప్ప సైతం ఆర్పకుండా. తనింటికి ఆ బంగళాకి మధ్య ఓ సిమెంట్ రోడ్డు. గేటు దాటి లోనికెళ్లగానే మధ్య సుందరమైన ఫౌంటైన్తో అతి పెద్ద లాన్. ఆ వెనగ్గా అందాల బంగళా. లాంగ్ డిస్టెన్స్ ఎక్కువైనందున ముక్కు మొహం అంత క్లియర్గా కనబడటం లేదు. వాళ్ళు మాత్రం కదిలే బొమ్మల్లా కనబడుతున్నారు. అతడు ఆమె నడుం చుట్టూ చేయి వేసి అతి పొడుగ్గా చేపలా ఉన్న కారు దగ్గరికి తీసుకెళ్లాడు. అంత పబ్లిక్గా ఆమె నడుంపై చేయి వేయటం చూస్తుంటే తన భర్తే ఒక్కసారిగా అంతటి గొప్పవాడైపోయి తనని అలా నడిపించుకుని తీసుకువెడుతున్నట్లుగా అనిపించి అదోలాంటి స్పందన నర నరాల్లో తీయ తీయగా పాకిపోసాగింది. ఆ ఇంట్లో ఉన్నదే పాపతో సహా 3 తిరిగేందుకు 4 కార్లా. ఆ కార్లు కూడా 4 షేపుల్లో చిన్న సైజు విమానాల్లా దర్జాగా ఉన్నాయి. ఆ 3 తిరిగేందుకు ఒక కారు చాలదు. రోజు ఒకే రకం కూర తింటే వెగటు కలిగి మొహం మొత్తినట్లు ఒకే కారులో తిరిగితే ఆ దంపతులకి వృధ కలుగుతుందేమో. ఇప్పుడేమో ఎర్ర కారు ఎక్కారు, రేపే కలర్ కారు ఎక్కుతారో వేచి మరీ చూడాలి. అవును, ఆమె కూడా వెళ్ళిపోతుందేమిటి? అతనితో పాటు ఉద్యోగం చేస్తుందా? ఆ రాణిగారికి ఏమవసరం? అతడే భార్యని చూడకుండా ఉండలేక వెంట తీసుకువెడుతున్నాడేమో. పక్కన కూర్చోబెట్టుకుని ఆమెతో సరసాలు ఆడుకుంటూ పనిచేసుకుంటాడేమో. నా పిచ్చి కాకపోతే ఆయనకేం పనుంటుంది? ఏసీ రూమ్లో కూర్చుని వేడివేడి టీ తాగుతూ అలా అలా ఫైల్స్ పై సంతకాలు చేసి ఇంటికి వచ్చేస్తాడేమో. ఇప్పుడు 10 అయింది. ఆ వచ్చేది ఎన్ని గంటలకో? సాయంత్రం ఎలాగైనా కాపు గాయాలి. మెత్తగా నిద్రలో జోగుతున్నట్లుగా ఊగుతూ గేటు దాటి రోడ్డెక్కింది ఆ కారు. పరీక్షగా చూసింది ఆ అద్దాల్లోకి. ఆమె కోసం కనబడుతుందని. ఆ ఇంటికి మళ్ళీ కార్లకు కూడా అన్ని నలద్దాలే. ఒక్కటైనా తెరుచుకోరేం. వారినెవరైనా చూస్తే సినిమా యాక్టర్లనే తలదన్నేటట్లున్న అందాలకు దిష్టి తగులుతుందనే భయమేమో. వాళ్ళు వెళ్ళిపోయారు. జీవ సమాధిలా నిశ్శబ్దంగా గంభీరంగా ఉందా బంగళా. ఆమె అలాగే చూస్తూ ఆలోచిస్తోంది. పుట్టి బుద్ధరిగి కారెక్కలేదు తను. ఎప్పుడైనా రోడ్డుపై వెడుతుంటే ఆ కార్ని కనుమరుగయ్యేంత వరకు చూస్తూ నించునేది. నాకంటే ఎలాగో అదృష్టం లేదు. కనీసం నా పిల్లలకైనా కార్లలో తిరిగే యోగం ఉందా? కళ్ళలో నీళ్లు సుళ్ళు తిరగసాగాయి. ఛీ, ఎందుకీ కాకి బతుకు? హంసలా కొద్ది కాలమైనా రాజయోగంతో బతికితే. కదలకుండా మధ్యాహ్నం వరకు అలాగే బొమ్మలా కూర్చుండిపోయింది. కడుపులో పేవులు ఆకలితో అలమటిస్తూ ఉంటే పొద్దుటి నుండి ఏమీ తినలేదనే విషయం గుర్తుకొచ్చి నీరసంగా లేచెళ్ళి కంచెల్లో అన్నం పచ్చడి వేసుకుని కలుపుకోసాగింది. ఆ రాజాగారు ఇలాంటి కారం మెతుకులు తింటారా? రోజు పంచభక్ష పరమన్నాలతో విందు భోజనాలు ఆరగిస్తూ ఉంటారు. అలా అనుకోగానే దుఃఖం పెళ్ళుబికి నోట్లో పెట్టుకున్న పచ్చడి ముద్ద మింగుడు పడక వెంటనే లేచెళ్ళి చేయి కడుక్కుని మళ్లీ కూర్చుంది కిటికీ దగ్గర. మసక చీకట్లు ఉసురుకుంటున్నా ఆమె మాత్రం అక్కడి నుంచి కదలలేదు. భార్యకు తనపై కోపం ఉందని తెలిసి తరుణ్ వాంటెడ్లీ 1 గంటన్నర ఆలస్యంగానే ఇంటికొచ్చాడు. 5 నిమిషాలు ఆలస్యమైతేనే భరించలేని ఐశ్వర్య ఇంత లేట్ అయిపోయేటప్పటికీ మరీ బెంబేలు పడిపోతూ వారి సైకిల్ ఏ లారీ గుద్దేసిందేమో అనే భయంతో మనసులోని దేవుళ్ళకంతా ముడుపులు కట్టుకుని మొక్కుకుంటూ గజగజ వణిగిపోతూ వాకిలి దగ్గర నిల్చుని ఎదురు చూస్తూ ఉంటుందని అతడికి తెలుసు. అతడి తలంపు తలకిందులైందని వచ్చి చూశాక గానీ తెలుసుకోలేకపోయాడు. నిన్నటికన్నా మరీ అధ్వానంగా ఉంది ఆ ఇంటి దుస్థితి. పిల్లలు చీకటిపడ్డ మట్టిలో ఆడుతూనే ఉన్నారు, బురదలో పొర్లుతున్న పంది పిల్లల్లా. భార్య వంక చూశాడు.
చింపిరి జుట్టుతో కిటికీలోకే చూస్తోంది దరిద్ర దేవతల. ఐశ్వర్య పిలిచాడు కోపాన్ని నిగ్రహించుకోలేక. నో రెస్పాన్స్. ఆమె మనస్సు ఇక్కడ లేదు. పొద్దుననగా వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదేం? బహుశా షాపింగ్ చేస్తున్నారేమో, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళారేమో. అంతవరకు ఆ చిన్న పాప అంత పెద్ద బంగళాలో ఒక్కతే ఉండగలదా? అమ్మా అని ఏడవదు. కనీసం నాతోనైనా ఆమెకి ఫ్రెండ్షిప్ అయ్యి ఉంటే మేము వచ్చేంతవరకు కాస్త పాపని చూస్తూ ఉండండి అని చెప్పేళ్లేదేమో. అప్పుడు ఆ బంగళాలోకి వెళ్ళి తనివి తీరా అందచందాలను వీక్షించి మరో జన్మలోనైనా ఈ ముష్టి బతుకు లేకుండా రాణి యోగాన్ని ప్రసాదించమని ఆ భగవంతుడిని ప్రార్థించాలి. కారు వస్తుంది. సరిగమా పదనిస అంటూ హారన్ కొడుతూ. ఆ హారన్ అంటే తనకెంతో ప్రాణం. అన్నీ భౌ భౌ కుయ్ కుయ్ అనేటివి విందే గాని తమాషాగా ఈ సౌండ్ ఇక్కడికి వచ్చాకే వింటోంది. ఎప్పుడూ ఆ డ్రైవర్ ఒక్కసారి హార్న్ ఇస్తాడేం, మరో 4 సార్లు కొడితే వాడి సొమ్మేం పోయిందిట. కార్ని చూడగానే స్టూల్ పైనున్న గూర్ఖా అటెన్షన్లో నిలబడి శాల్యూట్ చేసి గేట్ తెరిచాడు బార్లా. చూస్తోంది కనుగుడ్లను సూటిగా కేంద్రీకరించి. వాళ్ళిద్దరూ దిగారు కారులోంచి. చేతిలో పెద్ద పెద్ద ప్యాకెట్స్తో వెళ్లారు డోర్ తీసుకుని. తను ఊహించిందంతా నిజమైంది. కరెక్ట్గా వాళ్ళు షాపింగ్కి వెళ్లారు. క్విజ్లో గెలిచినట్లు సంబరపడిపోయింది ఆమె. అరే, పొద్దున్న ఆమె పట్టు చీర కట్టుకు వెళ్ళింది, ఇప్పుడేమో సిల్క్ చీరలో. నా పిచ్చి కాకపోతే నాలాగా ఇప్పుడు కట్టిన చీరతో మళ్ళీ మరుసటి రోజు వరకు అలాగే ఉంటారా కొంపు కొట్టుకుంటూ? రాణిగారులంటే గంటకే డ్రెస్ తీసుకుంటారు, రోజుకి వెరైటీ డ్రెస్సెస్ వేస్తారు, కార్లను మార్చినట్లే. నేను ఆమె కాలిగోరంత విలువైన చేస్తానా? నాది ఒక బతుకేనా? కుక్క బతుకు. తన దుస్థితికి దుఃఖించసాగింది లోపల. ఐశ్వర్య, నిన్ను ఎన్నిసార్లని పిలవను? ఈ లోకంలో ఉన్నావా నువ్వు అసలు? ఏమిటండి, ఏమిటి మీ కేకలు? రోజు రోజుకి మరీ రెచ్చిపోతున్నారు. నన్ను మీ బానిసలా కాకుండా ఓ భార్యగా చూడండి, నాకంతే చాలు. అంటే నిన్ను నేను బానిసలా ట్రీట్ చేస్తున్నానా? లేకపోతే పట్టపు రాణిలా చూసుకుంటూ పట్టు పరుపులపై పడుకోబెడుతూ నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతున్నారా? ఐశ్వర్య, నీ కఠినపు మాటలతో నన్ను చిత్రహింసలకు గురి చేయకు. రాక్షసిలా మారి నువ్వెందుకిలా నాపై తిరగబడుతున్నావో? నిజమే, ఇన్నాళ్ళు కుపస్థమండూకంలా ప్రపంచమంటే ఇంతేనేమో, నాలాంటి అదృష్టవంతురాలి లోకంలోనే లేదేమో ననే భ్రాంతిలో పడి మీకు సేవలు చేసుకుంటూ నా జీవితం ధన్యమైపోయిందని పురిసిపోయేదాన్ని. కానీ ఇది ఇరుకులోకం కాదని, విశాలమైన ఈ నాగరిక ప్రపంచంలో నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని తెలిసాక నేనేమిటో నా బతికేమిటో. వెక్కిళ్ళు గొంతుకి అడ్డుపడగా మాట బొంగురుపోయి ఏడుస్తూ వెళ్ళింది అక్కడి నుంచి. నీకేం తక్కువ చేశాను ఐశ్వర్య? నీ దుఃఖం నన్నెంత క్షోభ పెడుతుందో ఆలోచించావా? ఆమె వెనకే వెళ్ళాడు కిచెన్లోకి. ప్లీజ్, ఈ పాపిస్టి దరిద్రురాల్ని ఐశ్వర్య అని మాత్రం పిలవకండి. ఆ పిలుపు వింటుంటే నాకు అసహ్యం కలుగుతుంది. జిగుప్సతో నా అణువణువులోనూ కంపరం కలుగుతోంది. మా నాన్న ఒక వెర్రి బాగులవాడు గనక నా బిడ్డకి ఐశ్వర్య అని పేరు పెడితే ఏ రాజకుమారుణ్ణో పెళ్లాడి ఐశ్వర్యవంతురాలైపోతుందేమోననే ఆశతో నాకు ఈ పేరు పెట్టుంటారు. శ్లేష్మంలోని ఈగల నా బతుకు ఈ మురికి కుప్పల్లో తెల్లవారిపోతుందని తెలిస్తే నాకు ఆ పేరు పెట్టుండేవారు కాదు. నేను గుమాస్తా పెళ్ళావని ముందే తెలుసుంటే ఏ పెంటమ్మో పిచ్చమ్మో. స్టాప్ దట్ నాన్ సెన్స్. నువ్వు ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఎందుకు బాధపడుతున్నావు? నన్ను ఎందుకు ఇంత నీచంగా అంచనా వేస్తున్నావు? గుమాస్తా గాడినంటూ. ఏం, క్లర్క్ని గుమాస్తా అనకపోతే గవర్నర్ అని అంటారా? ప్లీజ్, మాటకు మాట సమాధానంతో నా గుండెల్ని ఛిద్రం చేయకు. స్వర్గధామం వంటి మన సంసారంలో నరకాన్ని సృష్టించకు. నీ మనసులో ఏదో విషపు బీజాలు నాటుకున్నాయి. వాటిని కూకటి వేళ్లతో సహా పెకిలించకపోతే ఈ ఇంపైన సంసారం విచ్ఛిన్నం కాక తప్పదు. ఆనక నువ్వే ఏడుస్తావు. ఇప్పుడు ఏడవకు నవ్వుతున్నానా? నా మొగుడు నన్ను రోజుకో కారులో దిప్పుతున్నాడని. ఇదిగో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ ఎగతాళి మాటలతో ఈటెల్లా నా హృదయంలో గుచ్చకు. విసురుగా వెళ్ళిపోయి బయట కూర్చున్నాడు. బియ్యం ఉడకేసి పిల్లల చేత భర్తకు కబురు పంపింది అన్నం తిందురమ్మని. వచ్చి కూర్చున్నాడు. పొద్దునెప్పుడో తినిపోయిన అన్నం ఆకలి దహించి వేస్తోంది. కూరలేం చేశావు ఐశ్వర్య? జరిగిన గొడవ మర్చిపోయేందుకు ప్రయత్నిస్తూ సౌమ్యంగా అడిగాడు తరుణ్. అతడికి సమాధానంగా మౌనంగా గిన్నె ముందు పెట్టింది. మూత తీసి చూశాడు. పొద్దున్న పచ్చడైనా కూరలు తెచ్చిపెట్టా కదా, వాటిని అలా ఎండబెట్టి పారేయకపోతే ఏదైనా వేపులు కావాలా? మీరు ఆఫీసర్ అయినప్పుడు అలాగే చేస్తాను. మీ సంపాదనకి ఇప్పుడు ఈ పచ్చడి కూడా గొప్పేరనుకుంటాను.
చెళ్ళున కొరడాతో కొట్టినట్లు అనిపించింది అతడికి. అవమాన భారంతో భూమిలోకి కూరుకుపోతున్న తలను పైకెత్తలేక అలాగే తలదించుకుని లేచి వెళ్ళిపోయి పడుకున్నాడు. ఎంగిలిస్తరాకు ఎగిరెగిరి పడిందన్నట్లు ఈ గతిలేని వాళ్లకు కోపతాపాలకేం తక్కువ లేదు. గొణుక్కుంటూ వెళ్ళి పిల్లల పక్కలో పడుకుంది. తల్లి మాటను కాదని గొప్పింటి పిల్లని పెళ్లాడితే సుఖ సంతోషాలుండవని బీదింటి ఐశ్వర్యని కోరి చేసుకున్న నేరానికి ఇదా నాకు శిక్ష? ఆ రాత్రంతా బాధపడుతూ నిద్రకు దూరమైపోయాడు. ఆమె ప్రవర్తనలో అంతరార్థమేమిటి? నేనంటే ఏహ్యత కలగడానికి కారణం? భర్త భాగ్యవంతుడైనా బ్రతకలేని వాడైనా ఆ భార్య కళ్లకు అతడొక మహోన్నతుడుగా కనిపించినప్పుడే 3 పువ్వులు 6 కాయలుగా వికసిస్తుంది. అదే ఆమె కళ్ళకి అతడొక చీడపురుగుగా కనిపించినప్పుడు ఆ దాంపత్యం దారుణ మారణహోమంలా మారిపోతుంది. అన్యోన్య జీవనంతో కళకళలాడే ఆ ఇల్లు ఇప్పుడొక్కసారిగా ప్రేతకళ ఆవహించేసింది. ఎడమొహం పెడమొహమైన ఆ తల్లిదండ్రుల వంక భయంతో బిక్కచచ్చి చూస్తున్నారా పిల్లలు. ఆ పొద్దున్నే అన్నం తినకుండా కనీసం బాక్స్ అయినా తీసుకోకుండా వెళ్ళిపోయాడు తరుణ్. వెళ్తున్న అతడిని వెనక్కి పిలవలేదు, తినమని అడగలేదు. బెట్టు సరిగా ఉండిపోయింది. ఆమె ధ్యాసంతా ఆ బంగళాపైనే. కాన్వెంట్ రిక్షాల్లో పిల్లల్నెక్కించి కిటికీ దగ్గర కూర్చుంది అవ్వేళ. రాణిగారు ఏం మేకప్ వేస్తారో, ఇలాంటి చీర కడతారో అనుకుంటూ ఉత్కంఠతతో ఊపిరి బిగబట్టి అలాగే చూస్తుండిపోయింది మూసిన ఆ తలుపు వంక. 10 గంటలు కొట్టగానే మెల్లిమెల్లిగా తెరుచుకుంటున్న స్వింగ్ డోర్లోంచి బ్లూ జిగేల్ శారీతో దర్శనం ఇచ్చిందామె. దేవకనిలా మెరిసిపోతున్న ఆమెను కళ్ళను విప్పార్చి మరీ చూస్తోందామె. ఒక్కసారి అలా అలా నడుచుకుంటూ ఈ గేట్ వరకు వస్తే ఆమెలోని అణువణువును వదలకుండా ఇంకా బాగా చూస్తుండేదాన్నేమో. అతడితో కలిసి వెళ్ళిపోయింది కారెక్కి. ఐశ్వర్య చూస్తోంది ఆ ఇంటి వైపే. అన్ని గదులున్న బంగళాలో వీళ్ల పడగ్గదిక్కడో. ఇంచు ఇంచు వదలకుండా చూస్తోంది. అడుగడుగునా రాజసం ఉట్టిపడుతున్న ఆ ప్యాలెస్ ని ఒక్కసారి దర్శించాలని ఉవ్విళ్ళూరసాగింది. ఎలా? తనిలా వెళ్తే లోపలికి రాణిస్తారా? గేట్ దగ్గరున్న గుర్ఖా చేతిలోని లాఠీతో కుక్కను కొట్టినట్లుగా కొట్టడు. ఎలాగైనా సరే ఆమెని ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. అప్పుడు తన వాళ్ళందరితో గ్రేట్గా చెప్పుకోవచ్చు, ఫలానా కోటీశ్వరురాలు నా స్నేహితురాలని. అలా ఆమెతో షాపింగ్స్కి నేను కలిసే వెళ్ళవచ్చు. ఇప్పుడంటే ఆమెకెవరూ పరిచయం లేరు కనుకే భర్త వెంట పెడుతుంది. నాతో స్నేహం కలిశాక ఇక అన్ని చోట్లకి నన్నే తిప్పుకుంటుంది. అప్పుడు తన భర్త ఆఫీస్లో వాళ్ళందరితో చెప్పుకుంటుంటారు కదా, ఆ కారులో ఆమెతో పాటు వెళ్లేది నా భార్యే అని గ్రేట్గా. ఆమెని ఎలా పరిచయం చేసుకోవాలి? ముందుగా మాటల్ని ఎలా మొదలెట్టాలి? ఏదైనా ఫంక్షన్ ఏర్పాటు చేస్తే? అమ్మో, వాళ్ళంత గ్రాండ్గా పార్టీ నేను అరేంజ్ చేయగలనా? నాకంత స్థోమతేది? ఆ రాణిగారి పరిచయ భాగ్యం కోసం సాయంత్రం వరకు ఆలోచించసాగింది. చీకటి ఆవరించింది. వీధీపాలు వెలిగాయి. అప్పుడు మెరిసింది ఆమె మనసులో తళుక్కున. ఎల్లుండి వరలక్ష్మి వ్రతం. ఆ ముందు రోజు ఓ మంచి చీర కట్టుకుని పేరంటం పిలిస్తే ఆమె ఒక్కతే గనక పండు తాంబూలం ఘనంగా ఇచ్చి సత్కరించి పరిచయ భాగ్యం పెంచుకోవచ్చు. ఈ ఐడియా బాగా నచ్చింది ఐశ్వర్యకి. పేరంటం పిలిస్తే పసుపు కుంకాల కోసం 25 మైళ్ళైనా సరే నడిచి వెళ్లి తెచ్చుకునేవారట ఆ కాలంలో పుని స్త్రీలు. ఇప్పటికి కూడా వరలక్ష్మి పూజ అంటే ఎవరూ రాకుండా ఉండరు. వెళ్ళకపోతే ఆ లక్ష్మి కళ్ళెర చేస్తుందేమోననే భయం. వెళ్ళి పెట్టి తెరిచి చూసింది. అన్నీ మాసిపోయిన పాత చీరలే. కొన్ని కొత్తవి ఉన్నా అవంత ఖరీదువి కావు గనక కట్టేందుకు మనస్కరించలేదు ఆమెకు. ఈ చీరలు వాళ్ళింటికి పని మనిషి కూడా కట్టదేమో అలాంటివి. నేను ఈ వాయిల్ చీరతో వెళ్ళి ఎలా పేరంటం పిలవను? ఆ రాత్రంతా ఆలోచిస్తూ కూర్చుంది. పిల్లల దగ్గర పడుకుని ఆ మన్నాడు తరుణ్ ఆఫీస్కి వెళ్తుంటే, రేపు వరలక్ష్మి వ్రతం, నాకు మంచి చీర కావాలి, గోడవైపు తిరిగి అంది. అన్ని రోజులకు తన ముద్దుల భార్య మూగనోమును విరమించి పెదవి విప్పేటప్పటికీ ఆనందపడిపోయాడతడు. అందులోనూ ఆమె నోరు తెరిచి చీర కావాలని అడిగేటప్పటికీ పరమానంద భరితుడైపోతూ అలాగే తప్పకుండా అంటూ ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. పెళ్లైన కొత్తలో ఇలాగే వరలక్ష్మి వ్రతమని ఓ ఆగడ్డి చీర తెస్తే, అమ్మో 80 రూపాయలు పెట్టి చీర కొంటారా? నాకు తెలియక అడుగుతాను. కొత్త చీర కట్టుకుని పూజిస్తేనే ఆ లక్ష్మి వరాలిస్తుందా? ఉతికిన చీరతో పూజిస్తే కటాక్షించదా? ఇక మీదెప్పుడు ఇలా డబ్బు దుబారా చేయకండి అంటూ 6 నెలల దాకా 80 పెట్టిన ఆ చీరను ఎందుకు తెచ్చారని నొచ్చుకుంటూనే గడిపింది. అలాంటిది ఇవాళ తనకు తానే ఏమైనా అర్థాంగిని ఆనందపరచడానికి మంచి ఖరీదైన చీరే కొనాలి.
నెలాఖరు రోజులు, చేతిలో డబ్బులు లేవు. భార్య కోరిక తీర్చడం తన బాధ్యత అనుకుంటూ ఫస్ట్కి ఇస్తానని కొలీగ్ ద్వారా 10 రూపాయల వడ్డీతో 200 అప్పు తీసుకున్నాడు. అప్పు చేయడం తనకు అలవాటు లేకపోయినా ఐశ్వర్యకి దగ్గరయ్యేందుకోసం ఈ పని చేయక తప్పలేదు. ఓ గంట పర్మిషన్ పెట్టి షాప్కి వెళ్ళాడు. ఆమెకి ఇష్టమైన రోజ్ మిల్క్ కలర్ చీరను అద్దాల్లోంచి చూడగానే ర్యాక్లోంచి తీయించి రేట్ అడిగాడు. 250. ఆలస్యం చేయకుండా తన పర్సులోంచి మరి 50 తీసి ఆ చీరను ప్యాక్ చేయించుకుని సంబరపడుతూ ఇంటికొచ్చాడు ఆ శారీ ప్యాకెట్తో. అందంగా తయారైన భార్యని చూసి లోలోన ఉప్పొంగిపోయాడు. ఆ ముస్తాబంతా అతడి కోసమేననుకుని ఆ ప్యాకెట్ అందుకుంటూ ఎంత అంది ఓపెన్ చేస్తూ. 250. ఆ మాటతో చివ్వున తలెత్తి చూసింది. తనకు ముందే తెలుసు 80కే అంత రేటెందుకు పెట్టారని. బాధపడిన భార్య 250 చీరను చూసి మరీ బాధపడుతుందని తెలుసు. అందుకే ఆమె నోట్లోంచి మాట రాకముందే నువ్వే అన్నావు కదా మంచి చీర కావాలని, అందుకే తెచ్చానింత కాస్ట్లీ చీర అంటే 250 మించి ఇక చీరలే లేవా ఈ సిటీలో? నా ముష్టి బతుకి 300 పెట్టి చీర కట్టే అర్హతైనా లేదా? అవాక్కైపోయాడు ఆమె మాటలతో. నాకంటే పనివాళ్లే నయం, ఇంతకంటే మంచి చీరలు కడుతుంటారు. ఉండ చుట్టి నేలపై విసిరిగొట్టి చిరచిరా గదిలోకి వెళ్ళి మంచంపై బోర్లా పడుకుని ఎడవసాగింది. కాస్ట్లీ శారీతో గ్రాండ్గా వెళ్ళి ఆమెను ఇన్వైట్ చేద్దాం అనుకుంటే ఆఖరికి 300 కూడా విలువ చేయని ఈ చీరతో ఎలా వెళ్ళను? వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఈ హఠాత్ పరిణామానికి శిలలా ప్రతిమలా నిల్చున్న చోటే నిలుక్కుపోయాడు తరుణ్. అర్థాంగి అడిగిందని అప్పు చేసి ఆశగా తెస్తే ఆ చీర తన కళ్ళ ముందరే నేలపై దొర్లుతోంది. విలవిల్లాడిపోయింది అతడి హృదయం. ఆ చీరను కాదు తన గుండెల్నే కాలదన్నినట్లు కుమిలిపోసాగాడు. చాలాసేపు గడిచాక తన అంతరాత్మకి తానే నచ్చజెప్పుకోసాగాడు. దారం వెలిగపడిందని బిగుతుగా లాగితే అది చిక్కుముడిగా మారుతుంది. 2 చేతులు కలిస్తేనే చప్పుడవుతుంది. ఆమె ర్యాష్గా బిహేవ్ చేస్తుందని నేను మొండిగా ఉంటే ఈ సంసారంలో అశాంతి ఆవేదన తప్ప శాంతి అనేది మత్సుకైనా కనిపించకుండా పోతుంది. భార్య వైఖరితో గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా, తలలో నరాలు చిట్లిపోతున్నా ఆ బాధను లోలోనే దిగమింగుకుంటూ మెల్లిగా వెళ్ళాడు ఆమెని ప్రసన్నురాలిని చేసుకునేందుకు. ఐశ్వర్య, చిన్నపిల్లల ఏంటా ఏడుపు? రేపు నిన్నే షాప్కి తీసుకువెళ్ళి 300 కాదు 500 పెట్టి నీకు నచ్చిన చీర కొంటాను, సరేనా? మనం ఇలా ఉంటే పిల్లలు చూడు దిగాలు మొహాలేసుకుని ఎలా నిరసించిపోయారో. లేచి ఫేస్ వాష్ చేసుకో. అన్వయంగా ఆమె భుజంపై చేయి వేసి మెల్లిగా కుదిపాడు. ఛీ, నన్ను ముట్టుకోకండి. మిమ్మల్ని చూడాలంటేనే నాకు కంపరం కలుగుతోంది. ఇకపై నేను మీ నీడను కూడా సహించలేను. మనువాడిన దాని మనసును అర్థం చేసుకోలేనివాడు ఒక మొగుడేనా? కట్టుకున్న దాని కోరికను తీర్చలేనివాడు ఒక మనిషేనా? వెళ్ళిపోండి ఇక్కడి నుండి. మళ్ళీ నాకు కనిపించకండి. నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను ఇలా ప్రశాంతంగా ఉండటం కూడా మీకు ఇష్టం లేకపోతే ఇక్కడే నా గొంతులు చంపి పారేయండి. అప్పుడు మీకు నా పీడ విరగడైపోతుంది. బోరుమంటూ ఎడవసాగింది. కొయ్యవారిపోయాడు ఆమె మాటకి. ఆ షాక్ నుండి తేరుకునేందుకు అరగంట పైనే పట్టింది అతడికి. ఐశ్వర్య, నేను కోరుకునేది ఎప్పుడు నీ సుఖ సంతోషాలనే. నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావో ఆ విధికే తెలియాలి. నువ్వు నా నీడని కూడా సహించలేవని చెప్పాక ఇక నేనెందుకు బతకాలి? కనుకొనుకుల్లో కన్నీటి బిందువులు ముత్యాల్లా చెంపలపై జాలువారుతుండగా వెనుదిరిగాడు మృత్యువు ఒడిలోకి. ఆమె మాటలతో గుండె ముక్కలైపోగా అతడి మీద అతడికే విరక్తి కలిగి బతుకంటే ఏవగింపు కలగసాగింది. వాడి మాటలతో తూట్లు పడిన తన శరీరం శవంలా కూడా తన వాళ్ళెవ్వరికీ కనిపించకూడదు. గుర్తు తెలియకుండా ముక్క చెక్కలైపోవాలి. అప్పటికి కానీ నాలో రగులుతున్న ఈ అగ్నిగుండం చల్లారదు, శాంతించదు అనుకుంటూ పడుకున్నాడు పట్టాలపై. రైలు కింద నలిగి తన శరీరం చిన్నాభిన్నమయ్యేందుకు. ఐశ్వర్య లేచింది. బాగా ఏడ్చినందువల్ల మొహం ఎర్రగా ఉబ్బిపోయింది. వెళ్ళి కిటికీలోంచి చూసింది. ఇంకా కారు వచ్చినట్టు లేదు. వెళ్ళి మొహం కడుక్కొని నీట్గా టాయిలెట్ అయింది. మూలకిసిరేసిన ఆ కొత్త చీర అందుకుంది. మడత మీద పెద్దగా అందం తెలియలేదు కానీ విప్పి చూశాక చాలా అందంగా ఉంది ఆ డిజైన్. కట్టుకుని అద్దంలో చూసుకుంది. ఆమెకి ఇష్టమైన మిల్క్ రోజ్ కలర్లో మెరిసిపోతోంది, గులాబీ పువ్వులా. కోపంలో వారెక్కడికో వెళ్ళుంటారు. ఇదే మంచి సమయం. త్వరగా వెళ్ళి ఆమెను పిలిచి రావచ్చు. ఈ లోపల వారొస్తే వీలు పడదు కదా. సరిగమ పదనిస కార్ హార్న్ వినగానే పరుగున కిటికీ దగ్గరికి వెళ్ళి చూసింది.
మెరూన్ కలర్ చీరలో జిగేల్మంటూ అతడితో పాటు దిగి లోనికి వెళ్ళింది ఆమె. పొద్దున్నేమో నీలరంగు చీర, ఇప్పుడు మరూన్. ఇంకాసేపు ఆగితే మరే చీర కడుతుందో అనుకుంటూ పిల్లలిద్దరినీ వాకిట్లో కూర్చుని రాసుకుంటూ ఉండమని చెప్పి బయలుదేరింది. గేటు దగ్గరున్న గూర్ఖా గమనించాడు ఎదురింట్లోంచి ఆమె రాకను. చేతిలో కుంకుమ భరణిని చూడగానే అర్థమైందన్నట్లు తలపంకిస్తూ గేట్ తీశాడు. వర్షాకాలం మూలాన 6:30కే బాగా చీకటైపోయినట్లుంది. టెన్షన్తో పూల మొక్కల మధ్య నుండి మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వెళ్లసాగింది. తలుపు దగ్గర నుంచి వేళ్లతో చప్పుడు చేసింది. లోపల ఏదో ఇంగ్లీష్ మ్యూజిక్ గట్టిగా వినబడుతోంది. 10 నిమిషాలు ఆగింది, ఎవరైనా తలుపు తీస్తారేమోనని. ఆ మ్యూజిక్ తప్ప మరే అలికిడి లేదు. కొత్త చోటు గనక ఆమె కాళ్ళు వణికిపోతున్నాయి. స్వింగ్ డోర్ గనక తలుపుని బలంగా ముందుకు నెట్టింది. అంతలో భళ్ళున పెద్ద గాజు వస్తువేదో పగిలిన చప్పుడు. ఉలిక్కిపడుతూ లోనికి తొంగి చూసింది. ఛట్, ఇది చికెనా? ఏడ్చినట్టుంది నీ మొహంలాగే. ఆ సూటు అలా ముద్దగా మాట్లాడుతూ ఆ టేబుల్ పైన ఉన్న గాజు ప్లేట్లన్నీ ఆమె పైకి విసిరి కొడుతున్నాడు. చావవే. అసహ్యకరమైన బూతు మాటలతో గరిటెలు స్పూన్లు కూడా ఆ వంట మనిషి పైకి విసిరేస్తున్నాడు. ఆమె తలకి ఓ ప్లేటు బలంగా తాకి చివ్వున రక్తం చిమ్మసాగింది. అంతవరకు ఆ మూల నిల్చుని ఏడుస్తూ చూస్తున్న ఆ పాప పరుగున వెళ్లి తూలిపడబోతున్న ఆమెని వాటేసుకుంది. అంత బాధలోనూ పాపకి దెబ్బలు తగులుతాయేమోననే భయంతో ఆ పాపని ఎదకి చుట్టుకుని వెనుదిరిగి నించుంది. ఆమె వీపుకి తగులుతోన్న గాజు గ్లాసులు కిందపడి బద్దలైపోతున్నాయి. అలా దొరికిన వస్తువల్లా ఫ్లవర్ వ్యాస్తో సహా దేన్ని వదలకుండా ఆమె వేసి కొడుతున్నాడు. పక్కన నుంచున్న రాణిగారు ఆ దృశ్యాన్ని చూసి పదే నవ్వుతోంది. ఆమె నవ్వుతో అతడు మరీ హుషారెత్తిపోయి వస్తువులతో విజృంభించేస్తున్నాడు ఆ వంట మనిషిపై. అభిమన్యుణ్ణి నిరాయుధుణ్ణి చేసి చిత్రహింసల పాల్చేసిన దృశ్యం గుర్తొచ్చింది ఐశ్వర్యకి. ఒక వంట మనిషిని కూర రుచిగా కుదరలేదన్న నెపంతో ఇలా హింసిస్తారా? సాటి ఆడదాన్ని కొడుతుంటే వద్దని అడ్డుకోకపోగా ఆమె ఎందుకలా నవ్వుతోంది? అంత క్రూరత్వమున్న ఈమెనేగా తను ఇంటికి పిలవాలనుకుంది. ఈ రాణిగారితోనైనా స్నేహం చేయాలని కలలుగంది. ఈ కఠినాత్మురాలి అందచందాలకేనా ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూస్తూ కూర్చుంది. ఈ కసాయి దానితో పోల్చుకునేనా తను తన భర్త ప్రేమానురాగాలకు దూరమైంది. కమ్ డార్లింగ్ అంటూ అతడు ఆమె నడుం చుట్టూ చెయ్యేసి మీదకి లాక్కున్నాడు. వయ్యారంగా వగలిపోతూ ఆమె తన పెదవుల్ని అతడి నోటికి అందించింది. అంత పబ్లిక్గా ఆ గాఢ చుంబనాన్ని చూస్తున్న ఐశ్వర్య ఛీ అంటూ తలదించేసుకుంది. ఆ తర్వాత ఇద్దరూ ఒకరిపై ఒకరు తూలుతూ మేడమెట్లెక్కి వెళ్ళిపోయారు. రక్తసిక్తమైన ఆమె దేహాన్ని చూస్తూ వెనుదిరిగి వెళ్లటానికి మనస్కరించక ధైర్యంగా హాల్లో కడిగేసి దగ్గరికి వెళ్ళింది. మెల్లిగా ఆమెని గాజు పెంకుల మధ్య నుండి పక్కకు తీసుకొచ్చి కూర్చోబెడుతూ, మీ అయ్యగారు పనివాళ్ళనిలా కొడుతుంటే మీ అమ్మగారు చూస్తూ నవ్వుతుంటారా? ఆ పాప అందించిన తడిగుడ్డతో రక్తాన్ని తుడుస్తూ అంది. ఆమె అమ్మగారు కాదు, నేను పనిదాన్ని కాదమ్మా, అతడు నా భర్త. అంటే నమ్మశక్యంగాక నోరెళ్లబెట్టి చూడసాగింది ఆమె వంకే. అక్షరాల అతడి చేత తాళి కట్టించుకున్న భాగ్యురాలినమ్మా నేను. మరి మీరిక్కడిని బాధలు పడకపోతే పాపతో పుట్టింటికి వెళ్ళిపోకూడదండి. నువ్వెంత అమాయకురాలివమ్మా. ఈ కలికాలంలో తల్లి తండ్రి కాలం చేశాక అన్నల రాజ్యంలో వదినలు చేరదీస్తారటమ్మా ఆడబిడ్డల్ని. ఎదురింట్లో ఉంటున్నావు కదమ్మా? అవును, నీకెలా తెలుసు? ప్రతిరోజు కిటికీ గుండా ఈ బంగళాను చూస్తూ ఉంటావు కదమ్మా. రోజుకో స్టైల్తో మీ వారితో కలిసి కారులో వెళ్తున్న ఆమెను చూసి ఈ ప్యాలెస్లోని రాణిగారు అనుకుని చూస్తూ ఉండేదాన్ని. నాకంత అదృష్టమా తల్లి. వాళ్ళంతా బజారు ముండలమ్మా. రోజుకో ఆడదానితో గడపడం మా వారి హాబీ. అందుకే వేలకు వేలు గుమ్మరించి రకానికో వగలాడిని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళు కోరింది ఇస్తూ ఉంటారు. మరి మిమ్మల్ని కొట్టడం ఎందుకండి? శాడీస్లకు రకరకాల టేస్టులుంటాయమ్మా. కొందరు భార్యల్ని వెలుగుతున్న సిగరెట్ పీకలతో శరీరమంతా కాల్చి ఆనందిస్తుంటే, మరికొందరు కనబడ్డ చోటల్లా బ్లేడ్తో కోసి వినోదిస్తుంటారు. ఇంకొందరేమో ఆడదాని మెత్తని అవయవాల్ని రక్తం వచ్చేలా కొరుకుతూ వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళు కేరింతలు కొడుతుంటారు. మా వారేమో తెచ్చుకున్న ముండ ముందు తనలోని గొప్పతనాన్ని ప్రదర్శించడానికి నన్ను హింసిస్తూ అది సంతోషపడిపోతుంటే వీరు మైమరిచిపోతుంటారు. ఊహించని కఠోర సత్యం కళ్ల ముందు కదలాడుతుంటే దుర్మార్గుడైన అతడు ఆమెని పైశాచికంగా హింసిస్తుంటే సంఘానికి కట్టుబడి సమాజానికి భయపడి ఆమె క్షణముక నరకంలా కత్తుల బోన్లో కూరుకుపోతుంటే
అందమైన ఈ అద్దాల బంగళాను చూసి ఒక్కరోజైనా ఆ సుఖాన్ని అనుభవించాలని ఉవ్విళ్ళూరుతూ, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందని, స్వర్గం లాంటి సంసారాన్ని, ఉత్తముడైన భర్తని కాలదన్ని దూరపు కొండలు నునుపని పరుగులు తీసే నాలాంటి మూర్ఖులకిది చక్కటి గుణపాఠం. భగవంతుడా, ఈ సిరి సంపదలు భోగభాగ్యాలు నాకొద్దు తండ్రి. సున్నిత మనస్కుడైన నా భర్తని అనరాని మాటలని వారి గుండెని తీవ్రంగా గాయపరిచాను. జీవితం అంటే వడ్డించిన విస్తరిలా ఉంటుందని అపోహపడ్డానే గాని ఇలా దినదిన గండంలా ఉంటుందని కలనైనా ఊహించలేకపోయానే. తల తిరిగిపోయింది ఆమెకి. ఎగసిపడే శోకాన్ని పైట చెరుగుతో కప్పెట్టి పరుగున ఇంటికొచ్చేసింది. ఇప్పుడు ఆ బంగళాను చూస్తుంటే ఇంద్రభవనంలా లేదు, నరక కూపంలా ఉంది. అసహ్యంతో భళ్ళున కిటికీ తలుపులు మూసి గట్టిగా గొళ్ళెం పెట్టేసింది. నాన్నగారు ఇంకా రాలేదా? రాలేదమ్మా. పిల్లలు భయం భయంగా చూస్తున్నారు ఆమె వంకే. టైం 9 దాటింది. ఇంతవరకు రాకుండా ఉండరు. సైకిల్ ఇంట్లోనే పెట్టి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళినట్లు, ఏమైపోయినట్లు? తలుపు తీసి రోడ్డు వంక దృష్టి సారించింది. చలిగాలి రివ్వున వీస్తోంది. తుంపరు పడుతుండటం వల్ల రోడ్డంతా చిత్తడిగా ఉంది. ఎక్కడో 10 గంటలు కొడుతోంది. భర్త జాడ మాత్రం శూన్యం. గుమ్మల్లోనే కూర్చుని ఎదురు చూస్తున్న ఆమె కుడికన్ను అదరసాగింది. భగవంతుడా, నన్ను క్షమించు, వారిని రక్షించు. నా భర్తకే ఆపద రాకుండా వారిని ఇంటికి చేర్చే బాధ్యత నీదే తండ్రి. లేచి వెళ్లి దేవుడి ఫోటోలకు దండం పెడుతూ స్టాండ్ వంక చూసి ఉలిక్కి పడింది. నోటమాట పడిపోయిన మూగదానిలా అలాగే చూస్తోంది అక్కడే. కళ్ళ నుండి అశ్రువులు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. అయిపోయింది, అంతా అయిపోయింది. 7 అడుగుల దాంపత్య జీవితం 5 ఏళ్లకే పుట్టుక్కున తెగిపోయింది. దేవుడి స్టాండ్పై వాచి, పర్స్. ఆఫీస్ నుంచి రాగానే ఎప్పుడూ వాటిని అల్మారాలో పెట్టేవారు. ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టి వెళ్లారంటే శాశ్వతంగా దేవుడి దగ్గరికి. అంతే, గొల్లున ఏడుస్తూ కుప్పలా కూలిపోయింది. ఏడుస్తున్న తల్లి వంక మౌనంగా చూస్తూ పిల్లలిద్దరూ అలాగే నేలపై పడుకుని నిద్రలోకి జారిపోయారు. 11 దాటింది. ఏడ్చి అలసిపోయిన ఐశ్వర్య ఒక దృఢ నిశ్చయానికి వచ్చినట్టు మొండిగా లేచి నిల్చుంది. కొద్ది గంటల్లో తెల్లవారబోతోంది. వారి మరణ వార్త నా చెవులకు సోకకముందే నా అంతిమ శ్వాసను విడిచి వారి దగ్గరికి వెళ్ళిపోతాను. నా భర్తను మనఃక్షోభకి గురి చేసిన నేరానికి, కఠినపు మాటలతో హింసించిన పాపానికి, చీదరింపులతో చిత్రవధ చేసిన ద్రోహానికి నేను ఇంకొక క్షణం కూడా బతకను. క్షమించమని అడిగే అదృష్టానికి, అర్హతకు నోచుకోలేకపోయిన దురదృష్టవంతురాల్ని. చనిపోవాలి. ఇప్పుడే ఆహ్వానించాలి మృత్యుదేవతని. నిర్జీవులైన వారి శరీరాన్ని చూసి తట్టుకోగలిగే శక్తి, స్థైర్యం నాకు లేవు. గదిలోకి వెళ్లి తలెత్తి చూసింది. తిరుగుతున్న ఫ్యాన్ వంక, ఆదమరిచి నిద్రపోతున్న పిల్లల వంక కడసారిగా చూడగానే ఆమెలో దుఃఖం ఉప్పెనలా పెళ్ళుబికింది. బ్లేడ్తో బట్టలు ఆరేసేందుకు కట్టిన వైని కోసి దాన్ని ఫ్యాన్కి ఉరిలా ముడివేసింది. మంచంపై కుర్చీ నుంచి దానిపై నించుని ఆ ఉరితాడుని మెడకి బిగించుకుంది. అంతిమ ఘడియ ఆసన్నమైందంటూ ఓ తీతువు పిట్ట ఆ ఇంటిపై అరుస్తూ తిరగసాగింది. అరే, పట్టాలపై ఏదో పడుందే. మనిషి శవం. దగ్గరికి వెళ్ళమాక మళ్ళీ మనం సాక్ష్యం చెప్పేందుకు కోటల చుట్టూ తిరగవలసి వస్తుంది. చూసింది చెప్పేందుకు అంత భయం ఎందుకంటావు? పిచ్చోడా, ఓ కవి ఏమన్నాడో తెలుసా? చందమామ, నిజం చూడకు, చూస్తే సాక్ష్యం చెప్పకు. ఆ నోరులేని చంద్రుడు సాక్ష్యం ఎలా చెప్తాడనుకున్నాడా కవి? ఒరే పశువా, అసలే నువ్వు ఈ హైదరాబాద్కి కొత్త, లోకజ్ఞానం అసలే లేదు. ఎదురు ప్రశ్న లేదు. నేను చెప్పి దానికి తలాడించు. మన ఆయుష్ గట్టిది గనుక తుడిలో తప్పింది ప్రమాదం. సెలవులకని ఎంతో ఆశగా సిటీ అంతా చూడాలని వస్తున్నందుకు ఆ పవర్ఫుల్ బాంబు వల్ల ట్రైన్ అంతా బ్లాస్ట్ అయిపోయి ఉండేది. దైవేచ్ఛంటే అదే రానాలి. ఇంజిన్ డ్రైవర్కి సడన్గా ఇన్ఫర్మేషన్ అందడం, అతడు వెంటనే ట్రైన్ ఆపు చేయడం, ఆ బాంబుని తీసి పారేయటం, మన గడ్డం కట్టెక్కడం, ఆనందంగా ఇంటిదారి పట్టడం. టక్కున కళ్ళు తెరిచి చూశాడు తరుణ్. అయితే తానింకా చావలేదా? తలదిప్పి చూశాడు. ఫర్లాంగు దూరంలో ట్రైన్ ఆగి ఉంది. కేసులవి బుక్ చేసుకుంటూ కదలటం లేట్ అవుతున్నందువల్ల చాలామంది స్టేషన్ రాకపోయినా ఆ చీకట్లోనే దిగి పట్టాలపై నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ సందట్లో ఎవరైనా తనను చూసి గుర్తుపడతారేమోననే భయంతో లేచెళ్లి ఆ పక్కనే ఉన్న రాళ్లపైకెక్కి కూర్చున్నాడు. ఈ ట్రైన్ కాకపోతే మరొకటి రాకుండా ఉంటుందా? చచ్చేవాడికి ఏ ట్రైన్ అయితేనేం అనుకుంటూ సిగ్నల్స్ వంక చూస్తున్నాడు. నన్ను అసహ్యించుకునే నా ఐశ్వర్య ఇప్పుడేం చేస్తుంటుంది?
నా పీడ విరగడైపోయిందని తెలిసి హాయిగా నిద్రపోతుంటుందేమో. నన్నే కాదు, పిల్లల్ని పట్టించుకోవటం లేదు. మరి నా దారి నేను చూసుకుని పిల్లలు ఇలా అర్థాంతరంగా వదిలేస్తే వాళ్ళేమైపోతారు? మట్టి కొట్టుకుపోరు. ఇప్పుడు తెలిసొస్తోంది అతడి తప్పిదం ఏమిటో. నా బిడ్డలు ఆదరించే దిక్కులేక నాలా దిక్కులేని చావు కొని తెచ్చుకోకూడదు. వాళ్ళకేదైనా రక్షణ కల్పించి ఆ తర్వాత తను హాయిగా కన్ను మూయొచ్చు. నా పిల్లల్ని కడుపులో పెట్టుకుని కంటికి రెప్పలా కాపాడేది నా కన్నవాళ్లే. అలాగే అంతిమ ఘడియలో జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని కడసారిగా చూసినట్టు ఉంటుంది. ఎక్కడో గంటలు 11 సార్లు కొట్టి ఆగింది. మరో గంటలో మా ఊరికి లాస్ట్ బస్సు ఉంది. ఇప్పుడే నా పిల్లలిద్దరినీ తీసుకువెళ్ళి మా అమ్మా నాన్నల దగ్గర వదిలేస్తాను. ఐశ్వర్యకి ఎలాగూ నెల నెలా నా పెన్షన్ వస్తుంటుంది కనుక ఆమె లైఫ్ హ్యాపీగానే గడిచిపోతుంది. ఈ ఘడియలో ఇలాంటి ఆలోచనతో పిల్లలకింత అదర్వు దొరుకుతున్నందుకు వడివడిగా అడుగు తీస్తూ ఆనందంగా ఇంటి దారి పట్టాడు. తలుపు తట్టేందుకు చెయ్యి వేయగానే వాటంతటవే తెరుచుకున్నాయి. అర్ధరాత్రి అవుతున్నా గొళ్ళెం పెట్టకుండా ఏం చేస్తున్నట్లు అటు ఇటు నేల మీదే పడుకుని నిద్రపోతున్న పిల్లల్ని చూశాడు. ఐశ్వర్యపై కోపం ముంచుకొచ్చింది అతడికి. ఎప్పుడైనా పిల్లల్ని అశ్రద్ధ చేసేదా? అసలు ఈ ఐశ్వర్య ఏది కనపడదేం? పక్క రూంలో ధన్నుమని చప్పుడు రావటంతో పరుగున వెళ్లి చూశాడు. అప్పుడే కుర్చీ తన్నేసి వేలాడుతున్న భార్య. అరక్షణమైనా ఆలసించకుండా చప్పున 2 కాళ్లను ఒడిసి పట్టుకుని పైకెత్తాడు. మెల్లిగా ఆ ఉచ్చు నుండి విడదీసి మంచంపై పడుకోబెట్టి చల్లని నీళ్లు మొహాన చిలకరించాడు. నీరసంగా కళ్ళు తెరిచిన భార్యను, ఐశ్వర్య, ఏమిటి దారుణం? పిల్లల్ని అనాథల్ని చేసి నువ్వు కూడా? గద్గద కంఠంతో అంటున్న భర్తను ఆశ్చర్యంగా చూస్తూ, కోరిన పెన్నిధి దొరికినట్టు, పగిలిన అమృత కలశం మళ్లీ అతుక్కున్నట్టు సంబరపడిపోతూ, నన్ను క్షమించండి. జీవితాంతం నా అంతిమ ఘడియ వరకు మీ తోడు నీడలోనే నేను ఉండాలి. మీరు లేని నాకు బతికే శూన్యం. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకండి. నన్ను క్షమించండి. జీవితాంతం నా అంతిమ ఘడియ వరకు మీ తోడు నీడలోనే నేను ఉండాలి. మీరు లేని నాకు బతికే శూన్యం. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకండి. అతడి హృదయంలో ఒదిగిపోయింది. ఆమెలోని మార్పుకి అచ్చరు పొందుతున్న తరుణ్ ఇముడ్చుకునేశాడు ఆమెని తన కౌగిల్లోకి పదిలంగా. కథ సుఖాంతం.